శ్రీధర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో మరి ఇప్పుడు ప్రొడ్యూసర్ రాధామోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులు, లాస్ట్ నేను 2009లో మా బ్యానర్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇది ఆల్మోస్ట్ 15 years అయింది. మా అందరికీ సపోర్ట్ ఇచ్చి మా సినిమాలని ప్రమోట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ ముగ్గురు హీరోలు అనేప్పటికీ నాకును మా డైరెక్టర్ గారు కొంచెం టెన్షన్ వచ్చింది. ఈ ముగ్గురు హీరోలతో మనం మేనేజ్ చేయాలి ఎలాగంటే, కానీ మేనేజ్ అవసరం లేకుండా వాళ్ళంతా వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు. సో వాళ్ళ ముగ్గురు యాక్చువల్లీ ఆ సినిమాలో అలా బ్రదర్స్ లాగో అలాగే ఈ సినిమాలో కూడా అలాగే బయట కూడా అవుట్ ఆఫ్ దిస్ మూవీ కూడా అలాగే ప్రవర్తించారు. చాలా క్లోజ్గా ఉన్నారు. మాకేమీ ఇబ్బంది లేకుండా చక్కగా అనుకున్న టైంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. సో మా డైరెక్టర్ గారి సంగతి వస్తే ఆయన ఒక పెర్ఫెక్షనిస్టు. ఆ పెర్ఫెక్షన్ కావాలంటే నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా సరే ఆ పెర్ఫెక్షన్ తగ్గట్టు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా మనం చేశాము. శ్రీచరణ్ పాకాల గారు ఆయన ఈ సినిమా సాంగ్స్ ఒక ఛాలెంజ్గా తీసుకుని మీకు బెస్ట్ ఆల్బమ్ ఇస్తానని మాకు ప్రామిస్ చేశారు కదండి. అలాగే ఇచ్చారు. ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తాం, మీరు అందరూ వినుంటారు. అలాగే ఇంకా నెక్స్ట్ 10 daysలో మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. బ్రహ్మాండమైన లిరిక్స్తో, డిఫరెంట్ లిరిక్ రైటర్తో రాంచి, డిఫరెంట్ సింగర్స్తో పాడించి మంచి ఆల్బమ్ ఇచ్చారు. తర్వాత మీరు ఈ టీజర్లో చూసుంటారు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఎలా ఉంది. సో అదే మీకు శాంపుల్ మా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆయన స్పెషలిస్ట్. తర్వాత ఈ శ్రీధర్ గారు రమ్మంటే ఆయన రాలేదు, ఎక్కడున్నారైనా మీరు రావాలి వెళ్ళారు. సో యాక్చువల్లీ శ్రీధర్ గారు ఈజ్ ఎ కో ప్రొడ్యూసర్. ఆయన ఆల్మోస్ట్ మొత్తం సినిమా బాధ్యత అంతా ఆయన తీసుకుని, నా కుడి భుజం ఎడమ భుజం 2 భుజాలు తెలియదు కానీ మొత్తానికి ఆయన మొత్తం చాలా హ్యాండిల్ చేశారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కొంచెం సిగ్గుపడుతుంటారు స్టేజ్ మీదకి వస్తాకి, ఇప్పుడు వస్తున్నారు. తర్వాత మా ఎడిటరు చోటాకి ప్రసాద్ గారు. మన సెట్ వర్క్ చూడాలనుకుంటే బ్రహ్మకడల్ గారిని యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆయనతో నేను వర్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఒక బ్రహ్మాండమైన సెట్టు చాలా ఎకనామిక్ కాస్ట్లో ఎలా చేయాలనేది ఆయనే చేయగలరు. సో అలాంటి ఇప్పుడు మా సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు విజువల్స్ వస్తారు. విజువల్స్ గ్రాండియర్గా ఉంటాయి. ఆ గ్రాండియర్కి ఆల్మోస్ట్ క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వాలి. ఇవాళ డిఓపిగా రాలేదు హరి వేదాంతం, ఆయన ముంబైలో ఉన్నట్టున్నారు. ఆయన కూడాను యాక్చువల్లీ కెమెరా వర్క్, ట్రెమెండస్ కెమెరా వర్క్. సో మీ సినిమాలు చూస్తే ఇది అంటే ఏ సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, ఇలా గ్రాండియర్గా ఉంటుంది అనమాట. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టీజర్ చూశారు కదా, తర్వాత ఇంకా ట్రైలర్ మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. సో అందరూ ఈ సినిమా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధామోహన్ గారు. అండ్ కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని ఒక్క మాట